మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నమస్తే సార్. ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు కాంగ్రెస్ వస్తే బెటరా, టీఆర్ఎస్ వస్తే బెటరా, బీజేపీ వస్తే ఏదో వస్తే మంచిది అంటారు? కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ వద్దట ఏం చెప్తారు? వద్దది, అవి ఏం చేస్తారు? బియ్యమే బంద్ చేసిండు ఇచ్చేది 3 నెలల నుంచి. పింఛన్లు పథకాలు అవి అన్నీ కొంతమందికి, అందరికి వస్తలేవు కదా బాబు. రేట్లు అన్నీ ఎట్లున్నాయి? సరుకులు కరెంట్ బిల్లు కానీ అన్నీ ఎక్కువనే ఉన్నాయి. నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం, ఎడ్యుకేటెడ్స్ అందరు. మీకు ఎట్లా చెప్తున్నారు పబ్లిక్ అంటే కాంగ్రెస్ మార్పు రావాలని అందరు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ అంటే రావద్దు. ఇప్పుడు ఆయన ఆటో నడిపిస్తాడు, ఆయన కూడా అదే, ఇప్పటిదాకా అదే డిస్కస్ చేసుకున్నాం మేము. వాడు ఉన్నది బంద్ చేసి మోడీ ఫోటో పెట్టి మోడీ బియ్యం ఇస్తున్నారు, కానీ వీడైతే ఇస్తలేడు. కారణం ఇవ్వాలి కదా, ప్రతి నెల ఇచ్చేది ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేవు? ఏఐజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు, గ్యాస్ట్రిక్ అల్సర్ అయింది, ఇంట్లో పండుకున్నది. అల్సర్ క్యాన్సరా గీన్సరా తెలియదు. నెక్స్ట్ టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ వస్తే బెటర్. టీఆర్ఎస్ రాదు అని అనుకుంటున్నాం. మార్పు అయితే జరగాలి. బీజేపీ రాదు మన స్టేట్లో, కాంగ్రెస్ రావచ్చు. వస్తే మంచిగా ఉంటుంది పరిపాలన. జర ఓ 5 years తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది గవర్నమెంట్. నమస్తేనా. ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తుంది కదా, మళ్ళీ ఏది టీఆర్ఎస్ రావాలా, కాంగ్రెస్, బీజేపీ? ఎలక్షన్లు ముందు పెడితే ఒక తెలంగాణ సాధించిన తెలంగాణ గురించి, ఒక టీఆర్ఎస్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం టీఆర్ఎస్ చాలా కష్టపడి మనం సాధించుకున్నాం. తెలంగాణ తీసుకున్న తర్వాత బంగారు తెలంగాణ కావాలని చేసాడు. బంగారు తెలంగాణ రావాలన్నప్పుడు చేసినప్పుడు బంగారం లాగా ఉన్న సమాజాన్ని చూసుకోవాలి. ఏపీ ప్లస్ తెలంగాణ 2 కలిసి ఉన్నప్పుడు, ఒక 7-8 కోట్ల జనాభాలో ఉన్నప్పుడు, అప్పుడు మనకు ఫెసిలిటీస్ అందలేవు. మనకు తెలంగాణ వచ్చినాకనన్నా ఫెసిలిటీస్ అందుతాయి అనే ఒక ఉద్దేశం ఉండే. కానీ తెలంగాణ వచ్చినాక నాకు కావాలి అని కొట్లాడి ముందుకొచ్చి చేసిన తర్వాత ఒక 4 కోట్ల జనాభాకి ఈయన ఎంతమంది దాని గురించి 4 కోట్ల ఈ జనాభా మనకు రావాలి, మనకు తెలంగాణ రావాలి అని ఎంతమంది దానికి త్యాగం చేశారు? వాళ్ళకి ఏమన్నా చేసిండు ఆయన? అదొకటి తెలుసుకోవాలి. ఆయన కేసీఆర్ గారు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చనిపోయి వాళ్ళ త్యాగమే మనకు తెలంగాణ వచ్చింది. వాళ్ళ కుటుంబాలకు మీరేమైనా ఇచ్చిర్రా? మీరు దానివల్ల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా ఉద్యోగం ఇచ్చిర్రా? వాళ్ళకి ఏదైనా కుటుంబానికి మేము ఆదుకున్నామని చెప్పగలరా? మీరు తెలంగాణ అంటే, బంగారు తెలంగాణ అంటే మీరు చూసుకొని మీ కుటుంబం మీరు మంచిగా ఉండడమే, వైభవంగా ఉండడమే తెలంగాణ బంగారమ్మా. ప్రతి ఇంటింటికి ఒక నీళ్ళు ఇచ్చారు, ఎలక్ట్రిషియన్లో పవర్ ఒకటి ఇచ్చారు, అది చాలా బాగుంది. కానీ దాంతో పాటు పిల్లలకు విద్య గురించి ఒకటి వైద్యం గురించి ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? ఆ విద్య వైద్యం ఒకటి రెండుటికి మీరు తీసుకురండి పబ్లిక్లీ. అదొక్కటి తెస్తే మీరు దేవుడు అవుతారేమో. చేస్తున్నారు మంచి పనులు, కానీ ఇంకా ముందు కొంచెం ఆలోచించండి. బంగారు తెలంగాణ అంటే 4 కోట్ల జనాభాకి నువ్వు మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినారు. ఈ 4 కోట్ల ప్రజలని మీరు సాటిస్ఫై చేయనప్పుడు మీరు ఉన్న ఈ పబ్లిక్ని ఎట్లా చేయగలుగుతారు? మీరు ఎట్లా అన్నారు? మాదైతే ఉద్దేశం అదండి, మీరు చెయ్యండి. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఒక ఇంటిని కాపాడాలి అంటే ఇంటికి పెద్ద దిక్కు ఉంటాడు. ఆ పెద్ద దిక్కును చూసుకొని కుటుంబాలను మొత్తం సెట్ చేసుకుంటే బయటికి వెళ్ళి చేయడానికి అవుతుంది. కానీ కుటుంబంలో ఉండాలనే సరిగ్గా చూసుకోకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఎట్లా చూసుకుంటావు? మీరు దయచేసి దీనికి త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. అలాగే మన నుంచి ఉన్న సైనికులకు ఏదైతే మీరు సాయం చేయండి, ప్రతి ఒక్కరిని ఆదుకోకండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో స్పోర్ట్స్లో ఒక యాక్టివిటీస్ అనేది చేసుకోండి. పిల్లలకు కావాల్సిన ఉద్దేశాలు ఇవ్వగలే. అలాగే తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనే దానికి ముఖ్యంగా మీరు జాగ్రత్తగా చేసి ఏదైతే తెలంగాణకు ఇన్ని రోజులు పడిన ఇబ్బంది పడకుండా మీరు చేస్తారని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశిస్తున్నాం. వీలైతే ఇది మీ చేరుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు వస్తే, మీరు చేయాలనుకుని మంచి ఉద్దేశం ఉంటే మీకు ఎలక్షన్లు అనేది ఎట్లయినా వస్తూనే ఉంటుంది. ఏది ఎట్లా చేసుకున్నా ఏం చేసుకుని ఉంటారు, కానీ చేసుకున్న దానికి నిలబెట్టుకొని చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. పక్క రాష్ట్రానికి పంజాబ్కి 100 కోట్ల పైన డబ్బులు ఇచ్చారు, అది ఎంతవరకు? ఇక ఇప్పుడు ఇచ్చింది మనం ఏంటంటే, మనం చూడడం దాని గురించి నేను చెప్పలేను. కానీ ఇప్పుడు మనకు టాక్ వచ్చినంతసేపట్లో నేను ఇప్పుడు అంటే నా ఉద్దేశం అది, నేనేంటంటే తెలంగాణ గురించి చాలా మంది చేశారు, వాళ్ళు ఒక్కరిని గుర్తులేదు. నీకు ఇప్పుడు తెలంగాణలో ఆపోజిట్ మాట్లాడిన వాళ్ళని నువ్వు తీసుకొని చుట్టేసుకొని రాజకీయం చేస్తున్నారు మీరు. వాళ్ళు నీకు దానికి నిజంగా చేసిన వాళ్ళని మాత్రం మీరు చేసినట్టే బాగుండేది.
కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి. విద్యా వైద్యం అనేది ఒకటి పబ్లిక్ 4 కోట్ల పబ్లిక్ మీరు ఇస్తే చాలా మంచిది అవుతుందని. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఛాన్స్ ఇవ్వచ్చు అంటారా లేదా టీఆర్ఎస్ ఖచ్చితంగా ఇవ్వాలి. నూతనంగా ఇస్తేనే అప్పుడు తెలుస్తుంది. కుటుంబం పాలన వచ్చినప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎంతో మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ మాట్లాడకుండా మీరు మీ కొడుకు మాట్లాడితే అయిపోతుంది పబ్లిక్లో న్యూస్లోకి వచ్చి. అది కాదు కదా, ప్రతి ఒక్కరికి అథారిటీస్ ఇవ్వండి, అందరూ మాట్లాడే యాక్సెస్ ఇవ్వండి. మీరు ప్రజలలోకి రారు. మీరు ఏ రోజైతే ప్రజలలోకి వచ్చి పబ్లిక్లో వచ్చి నిలబడతారో, మీరు కొట్టారు అనుకొని మామూలుగా సామాన్య ప్రజల్లాగా వచ్చి మాట్లాడతారో, ఆ రోజే స్వతంత్రం బంగారు తెలంగాణ వచ్చినట్టు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది రండి, మీరు అట్లా వచ్చినప్పుడు చెయ్యండి. వస్తే బీజేపీ వస్తే బెటరా కాంగ్రెస్ వస్తే బెటరా? ఇప్పుడు అంటే కాంగ్రెస్ వస్తే బెటర్. నాకు ఉద్దేశం కాంగ్రెస్ వస్తే బెటర్, అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది, అది బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.